హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సట్టబింది. సో ఈరోజు సండే సంథింగ్ స్పెషల్గా ఏదైనా చేయాలండి. ఏం చేద్దానండి, మహా అయితే ఫుడ్ మీద పడిపోతాం అంతేనా. సో మార్కెట్కి వెళ్దాం, అక్కడ డిఫరెంట్ చేపలు ఉంటాయి. సో ఏదైనా తెచ్చేసుకొని పులుసు వేసుకొని తినేద్దాం. ఓకే, సో చలో. ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన వేట చేపల వేట. మనం చేపల కోసం వచ్చాం, చేపలు చూద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేవి రవ్వలు, బొచ్చెలు, బంగారు తీగలు ఇవన్నీను. సో ఈ పక్కన సన్నగా పొడుగ్గా కొన్ని చేపలు ఉన్నాయి చూడండి, అవి బొమ్మిడాయలు అండ్ ఇసుక దొందులు, జిలేబీ పక్కిలు, రొయ్యలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారా, ఇవి జీడిత్తనాలు అంటారు వీటికి. మన క్యాషూ నట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, ఇవి ఎండబెట్టి ఇందులోంచి తీస్తారనమాట. అది ఇవైతే పచ్చివి. వీటిని కట్ చేసుకొని ఆ పప్పు బయటికి తీసి కూరడు కూడా తినచ్చు, సూపర్ గా ఉంటుంది తెలుసా. ఇవి చూడండి దగ్గరికి రా. ఇది జీడికాయ. ఇలాంటి బాగా పండి పెద్ద పెద్దవి వస్తాయి అనమాట. అవైతే చాలా బాగుంటాయి, ఉట్టి తినొచ్చు మనం. ఓకే, యా. హాయ్ ఫ్రెండ్స్, ఈతకాయలు అంట చూడండి ఎలా ఉన్నాయో. ఇగో ఇవి తింటాను. ఇగో చూసారా, ఇవి ఈతకాయలు. తిందాం ఎలా ఉంటాయి. మళ్ళీ ఏమంటాయి, చిన్నప్పుడు బాగా తినేవాళ్ళు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి చిన్న చిన్న చేపలు. వీటిల్ని మట్ట గిడసలు అంటారు. ఇవి గనక ఫ్రై చేసుకుని తింటే సూపర్ గా ఉంటాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీటిల్నే కొరమీను అంటారు. ఈ చేపలు బాగా టేస్టీగా ఉంటాయి, ముళ్ళు తక్కువ ఉంటుంది, చిన్నపిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు చేపల పులుసు చేసుకోవడానికి ఈ రకం చేపలని తీసుకుంటున్నాం చూడండి. హాయనా, ఎంత చేపలు? 500 అంట. చావక. ఇప్పుడు ఈ చేపలు తీసుకోబోతున్నాం మనం. ఓకే, యా. ఈ రెండు ఇచ్చాయన్నా. ఓకే, ఈ రెండు తీసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, యా. అయ్యో ఎస్, కవరండి. చాలే. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, కొబ్బరి మామిడికాయ అంట. చాలా బాగుంది కదా కొబ్బరి మామిడికాయ. ఈ సొరకాయ అంట. సొరకాయ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే 70. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ కాయ మనం తీసుకున్నాం ఇప్పుడు. యా ఇది ఇచ్చేయమ్మా, కవరేజ్. ఫ్రెండ్స్ ఫైనల్గా చేపలు తీసుకొచ్చేసాం కదా. ఇప్పుడు ఆ చేపలను ఎక్కడ పులుసు చేద్దాం? ఎక్కడ చేద్దామంటే మా ఇంటి గార్డెన్లో చేద్దాం. ఓకే, అది ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదే మా ఇల్లు. చూద్దాం రండి ఒకసారి. సో ఫ్రెండ్స్, సో ఇదే మా గార్డెన్, చిన్న గార్డెన్. సో ఇదేంటంటే దారి అన్నట్టు, ఇది కార్ కానీ స్కూటర్ కానీ పోవడానికి అలా దారి. కార్ వెళ్ళేసి అలా ఆ సందులో కూర్చుంటుంది, బైక్ కూడా అలా స్టాండ్ చేసేస్తాం. సో చూస్తున్నారు కదా, ఇదే మన గార్డెన్. చాలా ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. సో దీని తర్వాత
చూసుకున్నట్లయితే ఇవి చూడండి, ఇక్కడ రిలాక్స్ ఏరియా. అండ్ ఇప్పుడు మనం తెచ్చుకున్న చేపలు ఇక్కడే కూర వండబోతున్నాం. సో దీని తర్వాత ఫ్లవర్స్ ప్లాంట్స్ అనమాట, అంటే పూల మొక్కలు. సో ఫైనల్గా ఇది మా ఇల్లు. యా అదనమాట. ఏంటి చూసారా, చేపల పులుసు విత్ కొబ్బరి మామిడి పండు. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుని తింటాం స్నాక్స్ లెక్క. ఇప్పుడు టైం చూసారా, భలే ఉంది కదా. కొబ్బరి మామిడికాయ మంచిగా ఉంటుంది. విత్తనం స్ట్రాంగ్గా ఉంది బాగా. కొబ్బరి మామిడి ఎలా ఉంది చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు తింటాను చూడండి, తినండి. సూపర్ ఉంది. అందరూ ఎలా ఉంది?
ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు సండే స్పెషల్ కొరమీను చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. చూడండి ఎలా ఉంటుందో చూద్దాం. కొంచెం పులుసు, వావ్, చూసారా గుమగుమలాడిపోతుంది. మంచి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, జిల్ జిల్ జిగా జిగా. చూడండి చేప కాలుతుంది. యా యా, సూపర్, అద్దరిపోయింది చేపల పులుసు. మీరు కూడా చేయండి. కట్టెల పొయ్యి మీద చట్టిలో సూపర్గా వచ్చింది ఈరోజు. జిల్ జిల్ జిగానే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇది చేపల పులుసు చాలా బాగా వచ్చింది. ఇంకా చాలా వెరైటీ కూరలు చేసుకొని తిన్నాం. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా చూడాలనుకుంటే కమెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.